హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు రిమోట్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. అంటే ఇండియా వైడ్గా మీరు ఎక్కడి నుంచైనా జాబ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి వేహిరే అనే కంపెనీ సొల్యూషన్స్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు చెప్పాను కదా ఆల్రెడీ, విహారే అనే సొల్యూషన్స్ నుంచి అయితే మనకు విడుదల చేశారు. ఇంకా జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి 450 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి. అంటే దాదాపు 450 వేకెన్సీస్కి పైగానే అంటే జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పోతే హియరింగ్ ఆఫీస్ లొకేటెడ్ వచ్చేసరికి బెంగళూరులో అయితే ఉంది. అంటే మీరు బెంగళూరు అయినా వెళ్ళి జాబ్ చేయొచ్చు అనమాట. శాలరీ విషయానికి వచ్చేసరికి 2 నుంచి 6 lakhs పర్ యానం వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక సంవత్సరానికి వచ్చేసరికి 6 లక్షల వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి రిమోట్కి సంబంధించిన నోటిఫికేషన్. అంటే మీరు ఇండియా వైడ్గా ఎక్కడి నుంచి అయినా జాబ్ చేయొచ్చు అనమాట. మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్. అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని స్కిల్స్ అయితే ఉండాలి. ఎలాంటి అంటే డేటా ఎంట్రీ మెయిన్ అనమాట. డేటా ఎంట్రీ అంటే డేటా ఎంటర్ చేయడం అయితే బాగా తెలిసి ఉండాలి. దాంతోపాటు గుడ్ టు హ్యావ్ స్కిల్స్, కొన్ని మంచి స్కిల్స్ ఉండాలి. ఎలాంటి టైపింగ్ తెలిసి ఉండాలి. దాంతోపాటు టైపింగ్ స్పీడ్ కూడా తెలిసి ఉండాలి. బ్యాక్ ఆఫీస్ ఉండాలి. అంటే ఏమైనా మీరు డేటా ఎంటర్ చేసిననుకో అవి డిలీట్ కాకుండా ఆల్రెడీ మీరు స్టోర్ చేసుకోవడానికి మంచి బ్యాక్ ఆఫీస్ కూడా ఉండాలన్నమాట. దాంతోపాటు కంప్యూటర్ ఆపరేటింగ్ బాగా తెలిసి ఉండాలి. ఇంకా డేటా ఎక్స్ట్రాక్షన్ అంటే కొత్తగా మీరు క్రియేట్ చేసే నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. ఆఫీస్ కోఆర్డినేషన్స్ అంటే ఆఫీస్ అసిస్టెన్స్, ఇంకా బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్, ఇంకా ఫ్రెషర్స్ క్లరికల్ వర్క్, ఎక్సెల్, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్, డేటా ప్రాసెసింగ్, ఇంటర్నెట్, డేటా ఎంట్రీ ఆపరేషన్స్, వీటి గురించి బాగా తెలిసి ఉండాలి. అంటే దీంట్లో మెయిన్గా అయితే డేటా ఎంటర్ చేయడం తెలిసి ఉండాలి. దాంతోపాటు టైపింగ్ స్పీడ్, ఎక్సెల్, కంప్యూటర్ నాలెడ్జ్, వీటి గురించి తెలిసి ఉంటే మీరైతే ఈ జాబ్లో తేరిపోవచ్చు అనమాట. అంటే ఇంకా బాగా సింపుల్గా చేయొచ్చు. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ యూ విల్ డూ అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, వేహిరే సొల్యూషన్స్ ఈజ్ సీకింగ్ ఏ మెటిక్యులస్ అండ్ ఎఫిషియంట్ డేటా ఎంట్రీ ఆపరేషన్ టు మేనేజ్ అండ్ మెయింటైన్ యాక్యురేట్ డేటా ఇన్పుట్ టు అవర్ సిస్టమ్స్. అంటే వాళ్ళ యొక్క సిస్టమ్స్లో అయితే డేటా ఎంటర్ చేసి ఏమన్నా కరెక్షన్స్ ఉంటే వాటిని అయితే క్లియర్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా దానికి సంబంధించి కొన్ని స్కిల్స్ ఉండాలి. ఇది ఫాస్ట్ టైపింగు స్కిల్స్ ఉండాలి. ఇంకా మెయిన్గా ఫాస్ట్ టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మీరైతే జాబ్ అయితే సింపుల్గా అవలీలుగా అయితే చేసుకోవచ్చు, ఎలాంటి కష్టం లేకుండా. ఇంకా కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఏది ఇన్పుట్, అప్డేట్ అండ్ మెయింటైన్ డేటా యాక్యురేట్లీ ఇన్పుట్ కంపెనీ డేటాబేస్ సిస్టమ్స్. అంటే వాళ్ళ యొక్క కంపెనీ డేటాబేస్ సిస్టమ్స్లో అయితే ఎప్పటికప్పుడు డేటాని ఇన్పుట్ అంటే కొత్తగా ఎంటర్ చేయడం, అలాగే అప్డేట్ చేయడం. అంటే రెండంతే, కొత్త విషయాలు అప్డేట్ చేస్తూ ఉండాలి, ఇంకా వెంటనే అయితే ఇన్పుట్ ఎంటర్ చేస్తూ ఉండాలన్నమాట. మెయింటైన్ డేటా యాక్యురేట్లీ, ఇంకా ఇంకా ఒక పద్ధతిలో అయితే మీరు ఎంటర్ చేస్తూ ఉండాలన్నమాట. దాంతోపాటు రివ్యూ చేస్తూ ఉండాలి, షార్ట్ లిస్ట్ చేస్తూ ఉండాలి, డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. అంటే కొత్త విషయాలు అంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండాలన్నమాట. అందులో వచ్చేసరికి పేపరు, డిజిటల్ ఇలాగా బాగా వాటిలలో ఉండాలన్నమాట. అంటే తేరి ఉండాలి. ఇంకా ఎక్సెట్రా వీటి గురించి. ఇంకా మెయిన్ డాక్యుమెంట్స్, రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు అయితే మీరు
డాక్యుమెంట్ మెయింటైన్ చేయాలి, అలాగే రికార్డ్ చేస్తూ ఉండాలి, ఇంకా రిపోర్ట్ కూడా చేస్తుండాలన్నమాట ఏదైనా. ఇంకా దాంతోపాటు జనరేట్ రిపోర్ట్స్ అండ్ రివ్యూ డేటా, అంటే ఎప్పటికప్పుడు డేటాని ఎంటర్ చేస్తూ రివ్యూ చేస్తూ ఉండాలి. ఇంకా ఇవంతా మొత్తం మెయిన్ పాయింట్స్ అనమాట. ఇంకా ఏం లేదు, సోషల్ మీడియాలో యాక్టివ్ చేయాలి, ఏదైనా లేటెస్ట్ న్యూస్ ఉంటే వాళ్ళ యొక్క కంప్యూటర్ డేటాబేస్లో ఎంటర్ చేస్తూ ఉండాలి, అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. మెయిన్ అయితే ఇది. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా స్కూల్ డిప్లొమా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా డేటా ఎంటర్ చేయడం తెలుసుంటే సరిపోతుంది. ఇది ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, వర్డ్ తెలిసి ఉండాలి. ఇంకా ఇవి గాయస్ మెయిన్. దీంతోపాటు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీరు ఎక్స్పీరియన్స్ పొందే కొద్దీ కొన్ని ఇస్తారనమాట మీకు. ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించి లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తా, దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.